రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. దక్షిణ, పశ్చిమ, తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక నగరంలో ఎండలపై మరింత సమాచారం హైటెక్ సిటీ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, సిటీలో ఎండల ప్రభావం ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సిటీలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు సిటీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అది ఎక్కువగానే భావిస్తారు. సో ప్రజెంట్ ఈరోజు సండే అంటే హాలిడే అయినా కూడా ఎక్కువగా రోడ్లపైన కొంత వాహనాలు అయితే కనిపిస్తాయి. కానీ ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా మొత్తం రోడ్లన్నీ కూడా ఎంటీగా కనిపిస్తున్నాయి. సో మనకి ఈ టైంకి ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ మనకి ఇప్పుడు 3 o'clock అవుతున్నా. ఈ టైంకి కొంత ట్రాఫిక్ అనేది ఐటీ ఏరియాలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు అధికంగా కావడంతో సో ప్రజెంట్ అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయి కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఉదయం 8 గంటల ప్రాంతం నుంచే ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక 11 గంటలు దాటితే మరింత ఈ వేడి గాలులు కూడా రావడం, దీంతో పాటు వెహికల్స్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్స్ మూవ్మెంట్స్ యొక్క వేడి, దీంతో పాటు వీటికి హీట్ ఏదైతే ఈ ఉష్ణోగ్రతల వేడికి ఎక్కువగా బయటికి రావాలంటేనే నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంటే మనకి ఈ ఎండాకాలం ఏదైతే ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైందో సో అప్పటి నుండి ఇప్పటి వరకే కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇటు క్యుములోనింబస్ మేఘాల వల్ల కొంత ఈవినింగ్ టైంలో కొన్ని రోజులు అంటే మనకి గత 3 days బ్యాక్ ఒకసారి చిరుజల్లులు పడిచినటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో ఇప్పటికైనా కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక మెయిన్గా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్తున్నారు. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని లేదంటే స్కార్ఫ్ కట్టుకొని సో ఇట్లా సన్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదంటే క్యాప్ ధరించే బయటికి రావాలి. ఎండ యొక్క తీవ్రత చాలా ఉంది కాబట్టి డిహైడ్రేషన్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రాకూడదంటూ కూడా అటు వైద్యులు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. సో నిత్యం బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉండేటువంటి ఈ ఏరియాలో ఇటు హైటెక్ సిటీ కానీ మాదాపూర్, తర్వాత రాయదుర్గం, మాదాపూర్ ఇట్లాంటి ఏరియాలలో కూడా రోడ్లంతా ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ఈవినింగ్ అంటే మనకి దాదాపు 6 తర్వాత మళ్ళీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికి కొంత వేడి, ఇటు ఉష్ణోగ్రతలు కూడా కొంత ఎండ తీవ్రత కూడా తగ్గిద్ది కాబట్టి సో అప్పటికి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఈ ఎండ తీవ్రత మనకి చాలా స్పష్టంగా సిటీలో కనిపిస్తుంది. చాలా అంటే మనకి ఫ్లైఓవర్ల పైన ఎట్లాంటి ఖాళీగా కనిపిస్తుందో సో అట్లాంటి సిచ్యువేషన్ నగరంలో కనిపిస్తుంది. నగరంలోని ఈ ఐటీ ఏరియాలే కాకుండా చాలా ఏరియాలో కనుక చూస్తే మనకి ఇటు సౌత్, వెస్ట్, నార్త్ అన్ని ఏరియాలలో కూడా ఇదే పరిస్థితుంది. కానీ మెయిన్గా ఈ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ సండేతో పాటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల మాత్రం చాలా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు ఈ రోడ్లపైన ఏవైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో సో వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొబ్బరి బండలు అమ్ముకునేవారు కానీ ఇటు ఏదైతే వాటర్ మిలన్కి సంబంధించినటువంటి వారే కానీ ఇట్లా చల్లటి పదార్థాలు ఈ జ్యూస్కి సంబంధించినటువంటి షాప్స్ కూడా సో వారు కూడా కర్చీఫ్లు కానీ స్కార్ఫ్ కానీ సో ఇట్లాంటివి వాడి వడదెబ్బకు గురి కావద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగానే ఉంది అంటే ఇది చాలానే అని చెప్పవచ్చు సిటీలో. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి నిర్మాణ రంగ సంస్థల నుంచి వచ్చేటువంటి వేడి కానీ ఈ వెహికల్ మూవ్మెంట్ నుంచి వచ్చేటువంటి వేడి కానీ ఇటు దీనికి తోడు ఈ ఎండ తీవ్రత వేడికి సంబంధించి మాత్రం ఇది ఎక్కువనే చెప్తారు. సో ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి గాలుల వల్లనే ఈ యొక్క తీవ్రత ఇంకా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఎండ తీవ్రతకు సంబంధించి మాత్రం హైటెక్ సిటీ, తర్వాత మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలో మాత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడి వారు అక్కడనే ఇళ్లలోనే ఉంటున్నారు. సో ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే మళ్ళీ వారి పనుల కోసం వారి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటి కోసం బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే
40 డిగ్రీలకు పైగా కూడా హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లలు వృద్ధులు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఎక్కువగా నీరు తాగాలంటూ కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఏదైతే పానీయాలు ఉంటాయో చల్లటి పానీయాలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంకా ఈ రోజుతో పోలిస్తే రేపు ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నగరవాసులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ఈ ఎండ తీవ్రతకైతే సిటీలోని చాలా రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి మమతా.